వెల్లుల్లి ఉల్లి ఒక భార్యాభర్తల బంధంలో చిచ్చుపెట్టాయి. కోర్టులో వీళ్ళ విడాకుల సమయంలో వెల్లి ఉల్లిల్లి శబ్దాలతో కూడా నిండిపోయింది. కోర్టులో ఉన్నవారు కూడా ఈ కారణంతో ఒక 11 ఏళ్ల బంధానికి భార్యాభర్తలు గుడ్ బై చెప్పడంతో బాధపడ్డారు. 2002లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. అప్పుడు భోజన అలవాట్లలో ఉన్న తేడా కూడా పెద్ద ప్రాబ్లంగా అనిపించలేదు. కానీ స్వామి నారాయణ్ ఒక భక్తురాలవటంతో కూడా ఆమె వెల్లు ఉల్లుల్లి తీసుకోరు. ఇక తన భర్త అత్తగారు వాళ్ళు మామూలుగానే తినేవాళ్ళు, ఇంకా వేరువేరుగా కూడా వంట చేసుకునేవాళ్ళు. ఇది చిన్నగా కూడా వాళ్ళ మధ్య గొడవలకు కారణమైంది. దీనివల్ల కూడా వాళ్ళ మధ్య ఒక ప్రశాంతత అనేది లేదు. ఇక 2013లో కూడా తన భర్త తనకు డివోర్స్ కావాలంటూ కూడా కోర్టులో ఆశ్రయించారు. ఇక ఇప్పటికీ కూడా తను కాంప్రమైజ్ అవ్వటం లేదు, ఎందుకు తన భార్య కాంప్రమైజ్ అవ్వటం లేదంటూ కూడా తను వాదనలు వినిపించారు. ఇక తరువాత 2024 వరకు కూడా ఈ కేసు కంటిన్యూ అవుతుంది, వాదోపవాదనలు జరుగుతున్నాయి. అయితే తర్వాత రీసెంట్గా వీళ్ళకి విడాకులు వచ్చే ముందల తన భార్య కూడా ఇంక ఈసారి అభ్యంతరం చెప్పకుండా తాను విడాకులు తీసుకోవడానికి ఒప్పుకుంది. అంటే భార్యాభర్తల బంధంలో కలిసి ఉండాలంటే కేవలం ఆలోచన మాత్రమే కాదు, ఆహారపు అలవాట్లు కూడా కలవటం ఎంత ముఖ్యమో ఈ విషయం కూడా తెలియజేస్తుంది. మీరేమంటారు ఈ విడాకుల మీద? కామెంట్ చేయండి.